హల్లెలూయా. ఒక వ్యక్తి వాటర్లో పనిచేస్తని పిలిచిన ఆ వ్యక్తిని ఆ వాటర్లో ఎలా కూరలు ఉండాలో బాగానండి, ఎలా కూరలు ఉండాలో, ఎలాంటి భోజనం ఉండాలో, ఎలాంటి ఈ ఈ ఈ ఈ పనితనంలో బాగా ముద్దుడై కూర్చొని నేర్చుకొని ఒకరోజు ఏమన్నాడు, నేను కూడా వాటర్లో పెట్టుకో అన్నాడు. ఈయనే పెట్టుకోయా, నువ్వు బతకాలి నేను బతకాలి పెట్టుకో అన్నాడు. పెట్టుకోవాలనేసరికి ఈ వాటర్కి ఒక్కడ బాటలు మొత్తం వాటర్లకే పోతున్నారు. ఎందుకు? ఏం చేశాడు ఈ వ్యక్తి? అర్థమవుతుంది నేను చెప్పింది మీకు అర్థం కాలేదు, నెక్స్ట్ అర్థమవుతుంది చూడండి. వాటర్ ఎగుతుంటే ఈయనకేమో ఈ ఫస్ట్ వాటర్ పెట్టినాడు ఏమంటాడు, వీడు నాశనం వాళ్ళరా, వాటర్లు కూలిపోవాలరా అని కోరుకుంటున్నాడు. దేవుడు నమ్ముకున్న బిడ్డ కోరుకుంటుంటే తన మటుకు నా గురువు అయ్యా ఆయన, నాకు ఫస్ట్ పని నేర్పించినాడు అయ్యా, నా గురువు, నాకు అన్నం పెట్టిన గురువు అయ్యా ఆయన అని అతని కోసం గొప్పలు చెప్పుకుంటున్నాడు. ఆయన ఏం చెప్పుకుంటున్నాడు, వీడు నాశనాన్ని కోరుకుంటున్నాడు. అర్థమైందా? ఇప్పుడు సౌలు కూడా అదే చేశాడు. దేవుడు అరే అబ్బాయి అని చెప్పని గాడిదలు కాసేవాడిని తీసుకొచ్చి రాజుగా నియమిస్తే దేవుడిని తిడుతుంటే మన ఇటు చూస్తుండు, మనం దద్దమ్మ చూసినట్టు ఇటు చూస్తుండు. ఎవడ కోపం వచ్చింది? ఒరే పొండ్ర దద్దమ్మలారా, 40 రోజుల నుంచి సవాలిసుకోవడం తప్ప చేసింది ఏంద్రా మీరు? బతికితే బతుకుతాం, సత్య సత్యం, నా దేవుడే నాకు ఆధారం పోయాడు, వేసి పారేశాడు, దేవుడికి మహిమ కలుగును గాక. అప్పుడు జేజీలు ఎవరు పలుకుతారు? దావీదుకే పలికారు. ఇప్పుడు ఈ వాటలోడు ఒకటే తిట్టుకుంటున్నాడు. ఎవరిని? ఆ వాటలో తిట్టట్లా, పొగుడుతున్నాడు, నాకు అన్నం పెట్టినాడయ్యా. రైట్, వాటర్లో శిథిలం అయిపోయింది, కుప్ప కూలిపోయింది, నాశనం అయిపోయాడు. వాడికి బలహీనత వచ్చి పక్షవాతం వచ్చింది. ఎవరికి? దేవుని పెట్టే మళ్ళా నోటికొస్తే అన్ని దరిద్రపు కోతలు. అప్పుడు అయ్యా మీ వాటర్లో ఓనర్కి పక్షవాతం వచ్చిందంటే డబ్బులు లేక తిరుగుతున్నారయ్యా పాపం, డబ్బులు లేక అంటే ఈ వాటర్లో పెట్టినవాడు ఏం చేశాడు తెలుసా? పోయి ఏం బాబాయ్ అంటే ఇట్లా అప్పులైనవి తెలిసింది, ఒక 5 లక్షలు అప్పు అయింది అలా మీ గురువుగారికి. చాలా బాధలో ఉన్నాడు, పక్షవాతం వచ్చి పడిపోయాడు, హాస్పిటల్లో ట్రీట్మెంట్కి కూడా డబ్బులు చాలా దారుణంగా ఉన్నాడని చెప్పనంటే యేసు ప్రభుకు ప్రార్థన చేసుకొని వాటర్లో వచ్చే ప్రతి డబ్బులు ఒక్కోసారి 1000 ఎత్తాడంట, ఒక్కోసారి 2000 అట్లా వేసుకుంటా 5 లక్షలు పూజ చేసినాడంట ఆ వ్యక్తి. అవి ఎవరికి? దేవుడికి ఇద్దామని పెట్టాడు. ఆ డబ్బులు తీసుకొని, నాయన యేసయ్య నాకు అన్నం పెట్టిన గురువయ్యా, నా గురువు నాశనం అయిపోతే నాకు ఆనందం కాదు కదయ్యా, యేసయ్య నా గురువుకి ఇస్తానికి నేను సిద్ధపడుతున్నా, నా కాడ వెనక కోట్లు లేవయ్యా, ఇక ఉన్న డబ్బులే మా గురువుకి ఇచ్చి తన అవసరాన్ని తీరుతా ప్రభువా అని ప్రార్థన చేసుకొని 5 తీసుకొని పోయాడంట. గురుగారు భవనం అంటే ఏడుతున్నాడంట. గురుగారు ఎంత గురుగారు అంటే 1,50,000 కట్టాలా, ఎమ్మటి హాస్పిటల్ కట్టేశాడు, ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి అని. ఆయన బాకీలో మొత్తం కట్టేశాడు. వచ్చి వాటర్లో కూర్చున్నాడు. వాటర్లో కూర్చొని ప్రార్థన చేస్తాడు, యేసయ్యా ఈరోజు మీ అందరికీ ఫ్రీ భోజనం అన్నాడు. బాగానండి, దేనికి ఫ్రీ భోజనం? తిన్న ప్రతి ఒక్కడు, బాగా గుర్తుపెట్టుకోండి, తిన్న ప్రతి ఒక్కడు మా గురువు గారు బాగుపడాలని ప్రార్థన చేయండి అన్నారంట. అందరూ వస్తున్నారు, కడుపు అంటున్నారు, నీ గురువు బతుకును గాక అంటే పక్షపాతం నుంచి రిలీజ్ పొంది నడవటం ప్రారంభించాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఏమంటే అది నేర్పింది మనకి యేసయ్య. నాశనాలు కోరుకునే వాళ్ళం కాదు మనం, యేసయ్యను కోరుకునే వారికి బ్రతకాలి. యేసయ్య మనకి ఏది చూపించాడో ఆ మాదిరి కలిగి మనం బ్రతకడం నేర్చుకోవాలి. అది యేసయ్యకి ఇష్టం. గురువుగారు నిలబడి హోటల్ని ప్రభావితం చేస్తే ఫస్ట్ దిక్కులేని ఆదరించింది ఆ గురువే. కానీ ఆ గురువు ఒకవేళ ఆ దేవుడి తత్వం దూరమైన ఈ శిష్యుడు ఏం చేశాడంటే ఏ కూర ఎట్ట వండేదని చూసేవాడంట. చూడండి బాగా, ఆ కూర వండుతుంటే అన్న ఏమేస్తావన్నా, అది ఆసక్తి. ఏమమ్మా ఇప్పుడు వినండి అయ్యగారు, ఈ బైబిల్లో ఏముంది అయ్యగారు, ఇదేంది అయ్యగారు అని అడగలిగేవాడు ఉన్నాడు. ఆ వయసులో ఏం చేయాలా? ఇలాంటి వాళ్ళు అడగాల, ఇదేంది అయ్యగారు ఇది. ఇప్పుడు ఈ పిల్లగాడు ఏం చేశాడు? సాంబార్ ఎట్లా వండాడు, ఆసక్తితో చూశాడు. ఎట్లా వండాలా, వంకాయ కూర ఎట్లా వండాడు, ఎట్లా వండాలా, ఇంకొంచెం అయితే సూపర్ ఉంటుంది కానీ మనకు డబ్బులు అంతా శ్రేష్టంగా పెట్టి రేటు రూపాయి ఎక్కువైనా అన్నాన్ని మనకాడికి వస్తారు కానీ ఆలోచన కలిగి సొంత హోటలు పెట్టాడు. అయితే నేర్చుకోకపోతే ఈ వ్యక్తి చేయగలుగుతాడా? మీరు చెప్పండి అమ్మా. ఇప్పుడు చెబుతానండి, యేసుప్రభు గారు కూడా ఒక ఆత్మీయ నాయకుడు చెబుతుంటే నేర్చుకుని అలా బ్రతకగలిగితే నన్ను మించిన ఆత్మీయులు చేస్తాడంటున్న దేవుడికి మహిమ కలుగును గాక. అర్థమైనా? చాలా మంది ఏమంటాడు అప్పుడప్పుడు
మీరు వినగలిగే మనసుతో నన్ను వెంబడించినప్పుడు నన్ను మించిన వాడిని కూడా మిమ్మల్ని తయారు చేస్తాడు దేవుడు అన్నాడు. వినాలా వద్దా? అంటే కాదు, విని నేర్చుకొని వినయగల మనసు కలిగి నువ్వు బ్రతికితే దేవుడు ఉన్నత స్థితిలో నిన్ను పెడతాడు. హల్లెలూయా.